జ్ఞాపకం ఉన్నానా పాప? నీలాంటి దొంగల్ని నేనెందుకు జ్ఞాపకం పెట్టుకుంటాను? పోలీసోళ్ళు నిన్ను గుర్తు పెట్టుకుంటారు. పోలీసోళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటారో లేదో గాని నువ్వు మాత్రం నన్ను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా చేస్తానే. ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదా? అర్థమయ్యేలా చేస్తానే. మా నాన్న విషయం నీకు తెలీదు. మీ నాన్నకి నా గురించి తెలియదే. ఈ రోజు నిన్ను వదిలిపెట్టాను. నీ అంతు తేలుస్తాను. నీ జీవితంలో అమ్మాయి ఉండదనుకున్నాం కదా మావా. మావ జీవితంలో అమ్మాయి లేకున్నా అమ్మాయి జీవితంలో మా ఉన్నాడు రా. కరెక్ట్ గా చెప్పావు మామ. మీ ఇద్దరు జోడి సూపర్ జోడి. థ్యాంక్ యూ. నేనేం చేసి వచ్చానో తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసావా? అంతకంటే గొప్ప పని చేసి వచ్చాను రా. ఏంట్రా గొప్ప పని? నేను హార్ట్ ఆపరేషన్ కోసం బ్యాంక్ దగ్గర ఒక సూట్ కేసు దొంగిలించానని చెప్పాను. జ్ఞాపకం ఉందా? ఆ పేషెంట్ నాన్న ఇంకొక ఆమెను ఉంచుకొని సొంత బిడ్డ ఆపరేషన్ కి డబ్బులు ఇవ్వట్లేదని వాడి దగ్గరే డబ్బు కొట్టేసి ఆమెకు ఆపరేషన్ చేయించా, అదే కదా? కరెక్ట్. ఆ రోజు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నాకు 6 నెలలు శిక్ష వేయించి లైఫ్ లాంగ్ నన్ను దొంగని ముద్ర వేయించిన ఆ కాలేజ్ అమ్మాయిని చంపేశావా? చంపలేను, దాన్ని రేప్ చేశాను. రేప్ చేసావా? అవును చిన్ని, పబ్లిక్ లో రేప్ చేశాను. అదెవరో విషకంఠ కూతురట. చిన్ని ఎక్కడరా? చిన్ని మామ ఇక్కడ లేడు. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? పోయే వాళ్ళు చెప్పి వెళ్తారా? తల తిక్కగా మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇంకేంటి మామ, అంతా నీ వల్లే. నా వల్ల? అవును మామ, చిన్ని ఆ విషకంఠ కూతుర్ని లవ్ చేస్తున్నాడు. అవును మామ, వాడు చాలా బాధపడుతున్నాడు. నేనెంత తప్పు చేశాను. ఆ అమ్మాయి మీద కోపంతో ఆవేశపడి చిన్నీకి అసలు నిజం చెప్పకుండా దాచిపెట్టించాన్రా. మా ఏంటా నిజం? ఏంటో భయపడుతున్నావు? నిన్ను రేప్ చేయడానికి నేనేమన్నా ఖల్నాయకుని అనుకున్నావా? నేనెప్పటికీ నాయకుణ్ణే, హీరోని. నీ దృష్టిలో నేను విలన్ని కావచ్చు, కానీ ఆ రోజు ఒకరికి హెల్ప్ చేయడానికి నేను వెళ్ళాను. నువ్వు నన్ను దొంగ అనుకుని పోలీసులకు పట్టించావు. ఆ రోజు నుంచి ఈ జనం నా మీద దొంగని ముద్ర వేసేశారు. ఆ రోజు నుంచి నిజంగా నేను దొంగలానే బతకాల్సి వస్తుంది. ఇదంతా నీ వల్ల. పాము 6 నెలలు పగబడుతుందంటారు. నేను లైఫ్ లాంగ్ నిన్ను వెంటాడతానే.
ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి, లేదంటే చంపేస్తాను. ఏయ్, కూర్చో 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 కూర్చో. ఇక నుంచి ఈ సమాజం దృష్టిలో నువ్వు వాడు నా ప్రాణం రా. వాడి మనసు నేను ఇంతగా కష్టపెట్టానా? వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. చిన్నడా, ఇక్కడ కూర్చున్నావేంటి? అయ్యో రామా, ఇంత వర్షం కురుస్తుంటే పిచ్చోళ్ళ ఇక్కడ కూర్చున్నావేంటి? వస్తాను బాబు. నిమి నిమి, ఏంటి చక్రి? చిన్నినేమైనా చూసావా? చూడలేదే. ఏంటి చక్రి, నువ్వు ఇక్కడ చిన్ని అక్కడ, ఏంటి విషయం? నువ్వు చిన్నిని చూసావా? చూడటం ఏమిటి, మాట్లాడాను కూడా. ఫుల్లుగా మందేసి కూర్చున్నాడు. సీరియస్ గా చూశాడు, నాకు భయం వేసి వచ్చేసి. ఎక్కడున్నాడు? కళ్యాణ మండపం దగ్గర కూర్చున్నాడు. చక్రి, ఈ రోజు పెద్ద గాలం వేసి ఈ బండి కొట్టుకొచ్చేసా. మంచి టైంలో తెచ్చావు. కీవు ఏయ్, నువ్వు ఇక్కడ ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వస్తా. వాడికి నాకు మధ్య నువ్వే కాదు, ఇంకెవడొచ్చినా ఒప్పుకోను. హలో అన్నా, చక్రి వైట్ మారుతి వ్యాన్లో వెళ్తున్నాడు. బండి నంబర్ AP 27M9866. ఏం చేయమంటావన్నా? నువ్వేమీ చేయొద్దు, నేనే చేస్తాను. హలో, నువ్వు అర్జెంటుగా ఇంటికి రాజుని. ఏంటి రమ్మన్నా? చిన్ని, జాగ్రత్తగా విను. వైట్ మారుతి వ్యాన్ నంబర్ AP 27M9866. బాంబు పెట్టాలి. రాయ్ అంజీ. Take it. స్టాలిన్, చిన్ని ఇటు వచ్చాడా? ఇక్కడికి రాలేదే.